వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు గోదావరిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. పవన్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బాలిక స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు గోదావరిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. పవన్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బాలిక స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కృష్ణా జిల్లాలో ఆయన ఉదయం నుంచి పర్యటించారు. అందులో భాగంగానే కంకిపాడు మండలంతో పాటుగా గుడివాడ మండలంలో కూడా ఆయన పర్యటించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు గుడివాడ అది గుంటూరు గొడవరం రోడ్ సంబంధించినటువంటి అంశంలో చూసుకుంటే కనుక ఒక బాలిక అంటే భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదరింగ్ అవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాకపోక సాగించేటువంటి రహదారి మీదుగా పెద్ద ఎత్తున అభిమానులు ర్యాలీ చేయడం, పెద్ద ఎత్తున అలవాటు చేసినటువంటి నేపథ్యంలో సందర్భంలో జరిగినటువంటి క్రౌడ్ పుల్లింగ్ సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా కొంతమంది చాలా ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సినిమా యాక్టర్ అందులో అభిమానులు నటుడు కావడంతో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన రోడ్లను పరిశీలించేందుకు రావడం, ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు అభిమానులు కూడా స్పష్టం చేశారు తన పని తాను చేసుకోవాలని వారి అభిమానులు సృష్టించారు. అయినప్పటికీ కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం, అందులోనూ గుడివాడ నియోజకవర్గం గుడివాడ మండలంలో జరిగినటువంటి వ్యవహారం కావడంతో రాజకీయం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పోటాపోటీగా అభిమానులు తరలి రావడం, అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా గుడివాడ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఈ హడావుల్లో కొంతవరకు కూడా అనేక మంది ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. రహదారులపై వెళ్ళేటువంటి సాధారణ ప్రజలు కావచ్చు, వాహన చోదకులు కావచ్చు, డిప్యూటీ సీఎం పర్యటన కారణంగా ఏర్పడినటువంటి ట్రాఫిక్ రద్దీలో ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్. అదే సందర్భంలో కొంతమంది ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీ ఏర్పడినటువంటి నేపథ్యంలో బాలికలకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అభిమానులు అధికంగా రావడంతో బాలిక తొక్కిసలాటలో ఒక బాలిక తీవ్రంగా అస్వస్థకు గురైంది. ఆమెకు ఊపిరాడినటువంటి పరిస్థితిలో వెంటనే ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను బైక్ పైనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అటు గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించినటువంటి అంశం, రహదారుల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రహదారుల నాణ్యత ప్రమాణాలను పాటించేటువంటి క్రమంలో భాగంగా నాణ్యతను ఏ విధంగా పాటిస్తున్నారనేటువంటి విషయాలను పరిశీలించేందుకు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. అయితే ఇదే సందర్భంలో అభిమానులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ వర్గాలు కూడా బాలికకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ఆరాధిస్తే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడుగు తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.